తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. చిన్నపిల్లలు వృద్ధులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 10 రోజులు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే చలి ప్రభావం పెరిగింది. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో 10 డిగ్రీల మేరనే ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. అయితే మిగిలిన జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. సిర్పూర్లో 10.4, ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 10.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 12.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో 13 నుంచి 13.9 డిగ్రీల వరకు మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాబోయే 10 రోజులు మాత్రం రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని, చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్ పరిస్థితులు మరింత తీవ్రతరం కాబోతున్నాయని తెలిపారు. ఉత్తరాది జిల్లాలో టెంపరేచర్లు 5 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లోనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తొలుత ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి పంజా విసిరే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఇటు హైదరాబాద్ నగరంలోనూ రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు. నగరంలో రేపటి నుంచి 10 రోజుల పాటు చలి తీవ్రత మరింతగా పెరగనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దక్షిణ తెలంగాణ జిల్లాలోనూ టెంపరేచర్లు సింగిల్ డిజిట్కు పరిమితమవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో 5 నుంచి 8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్నారు. చేవెళ్ల, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్లో 5 నుంచి 8 డిగ్రీలు, హెచ్సియు, షేర్లింగంపల్లి, నానక్రామ్గూడ వంటి ప్రాంతాల్లో 6 నుంచి 8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చలిగాలుల తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, తెలంగాణలో చలి పంజా విసురుతోంది. మరో 10 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి ఏదైతే చూసుకుంటే ఎముకలు కొరికే చలి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత వారం కిందట దీత్వ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం చలి తీవ్రత ఇటు తెలంగాణ పైన అటు తెలుగు రాష్ట్రాల పైన కూడా చలి తీవ్రత తగ్గింది. కానీ అది ఇప్పుడు దీత్వ తుఫాన్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత కూడా చలి తీవ్రత కూడా భారీగా ఉంటుందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మాత్రం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు వెల్లడించారు. అటు ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ అటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఈ జిల్లాలో మాత్రం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు తెలియజేశారు. ప్రధానంగా ఇటు ఈశాన్య జిల్లాలో అటు ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ కూడా రానున్న 3 రోజుల్లో నమోదయ్యే అవకాశాలు మరిన్ని ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ప్రధానంగా వాళ్ళు తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఇప్పటికే ఉష్ణోగ్రతలు మాత్రం సింగిల్ డిజిట్ లో నమోదవుతున్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఓవరాల్ గా సెంట్రల్ జోన్ గా ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం హైదరాబాద్ లో ఏదైతే 17.4 డిగ్రీ సెల్సియస్ వాతావరణం కూడా చలి తీవ్రత నమోదైంది. అంటే గతంలో చూసుకుంటే కూడా స్టార్టింగ్ లో చలికాలం
ప్రారంభంలో చూసుకుంటే కూడా కేవలం హైదరాబాద్ లోనే 12 డిగ్రీలు 13 డిగ్రీలు నమోదైంది. కానీ ఇప్పుడు కొంచెం హైదరాబాద్ లో కొంచెం వేడి వాతావరణం ఉండడం వల్ల 17 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. అటు ఓవరాల్ గా ఇటు ఈశాన్య దిక్కును చూసుకుంటే కూడా కొంచెం సింగిల్ డిజిట్ గా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అయితే ఉదయం సమయంలో కూడా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది కొంచెం మధ్యాహ్నం సమయంలో కూడా కొంచెం ఎండ వాతావరణం ఉంటుందని అధికారులు తెలియజేశారు. ఇదైతే సాయంత్రం 5 గంటల నుండే చలి ప్రారంభం కావడంతో ప్రజలందరూ ఒక దిక్కు ఆఫీస్ నుండి వచ్చే వాళ్ళందరూ కూడా చలికి వణికిపోతున్నారు అన్నట్టు కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఇదైతే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ చలికి తగిన చర్యలు తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్య నిపుణులు కూడా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు ఉత్తర తెలంగాణ ఇటు ఈశాన్య తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు చలి తీవ్రత సింగిల్ డిజిట్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేశారు కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.